బొమ్మల కథలు. రాజానగరం అనే గ్రామంలో గోపన్న, నాగన్న అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారొక్కరికొకరు చేదోడు వాదోడుగా ఉండేవారు. వారిది విడదీయరాని స్నేహమని చుట్టుపక్కల వారు కొనియాడేవారు. వారు చిన్నతనం నుంచి కూడా స్నేహంగా ఉండేవారు. వారు చుట్టుపక్కల గ్రామాల్లో బావులు తవ్వడం చేస్తూ ఉండేవారు. గోపన్న, నాగన్న కలిసి బావి త్రవ్వితే తప్పక నీరు పడుతుందని చుట్టుపక్కల గ్రామాల్లో గొప్ప పేరుండేది. ఎక్కడ బావి తవ్వాలన్నా ముందుగా వీరినే సంప్రదించేవారు. గోపన్న భార్య రాధమ్మ, నాగన్న భార్య సావిత్రి. గోపన్న, నాగన్నలాగే రాధమ్మ, సావిత్రి కూడా మంచి స్నేహితులు. వీరి రెండు కుటుంబాలు చాలా అన్యోన్యంగా ఉండేవి. వీరు రక్త సంబంధీకులు కాకున్నా అంతకు మించి ఆప్యాయంగా ఉండేవాళ్లు. వీరు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఒకరోజు సాయంత్రం నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎలాగైనా కష్టపడి డబ్బులు కూడబెట్టి మంచి ఇల్లు కట్టుకోవాలరా. అవునరా, ఇలా చాలని ఇళ్లల్లో ఎంతకాలం ఉంటాం చెప్పు. ఇద్దరం కలిసి ఒక పెద్ద భవంతి కట్టుకుందాన్రా. పెద్ద పెద్ద గదులు, విశాలవంతమైన వసారాలు, మనిద్దరం పని ముగించుకొని ఇంటికొచ్చిన తర్వాత బాతాకాన్ని చెప్పుకోవడానికి ప్రత్యేకమైన గది. ఇంకా ఆ ఉట్టికెగరలేనమ్మా, ఆకాశానికి ఎగిరింది అన్నట్టు 3 రోజులుగా పనిలేక ఇంట్లో కూర్చుంటూ పెద్ద పెద్ద భవంతులు కట్టేస్తారంట వీరు. అవును మరి, పూట గడవడమే కష్టంగా ఉందని బాధపడుతూ ఉంటే బాతాకానికి ప్రత్యేకమైన గదులంట. మీరలాగే మమ్మల్ని ఆట పట్టిస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీ మతులు పోయేలాగా అద్భుతమైన భవంతిని నిర్మించి చూపిస్తాం. అవును, నాకా నమ్మకం ఉంది. మనం ఎప్పటికైనా గొప్పవాళ్ళమవుతాం. ఎప్పుడూ ఇలాగే ఉంటామా ఏంటి? కాలంతో పాటు మనం కూడా మారుతాం. ఇలా నాగన్న, గోపన్న గాల్లో మేడలు కడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికొక వ్యక్తొచ్చి, నాగన్నా, గోపన్నా, సాంబయ్య గారు, ఈ వేళప్పుడొచ్చారు? ఏంటండి, మాతో ఏమైనా పనా? రేపు మా పొలంలో బావి తవ్వాలి. ఈ పనికి మీరైతేనే మంచిదని మీ దగ్గరకొచ్చాను. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ బావి తవ్వాలన్నా మేమేనండి. ఇంకెవరూ ఈ పనికి రారు. ఎందుకంటే బావి తవ్వినప్పుడు నీళ్లు రావాలి కదా. అవి మా చేతుల మీదుగానే వస్తాయి. మరెవ్వరు తవ్వినా నీళ్లు రావు. ఓసోసి వగలు పోమాకండిరా. మీ బడాయిలు నా దగ్గర కాదు. రేపొచ్చి బావి తవ్వండి. మీ కూలీ మీకిచ్చి పంపిస్తాను. సాంబయ్య గారు, వీళ్ల సంగతి మీకు తెలిసిందే కదా. ఇవేవి మనసులో పెట్టుకోకుండా మీరు వెళ్ళరండి. రేపుదయాన్నే వీరొచ్చి మీ పొలంలో బావి తవ్వుతారు. అలాగే రాధమ్మా, రేపు ఈ ఇద్దరిని పంపించు మరి. మా దగ్గర పోయినట్టు ఊళ్ళో వాళ్ళ దగ్గర కూడా ఇలా బడాయిలు పోతే నవ్విపోతారండి. ముందు ఇల్లు గడిచే పని చూడండి. ఇక వెళ్ళి పడుకొని రేపుదయాన్నే సాంబయ్య గారి పొలంలో బావి తవ్వండి. సావిత్రి మాటలకు గోపన్న, నాగన్న లోపలికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి సాంబయ్య గారి పొలంలో బావి త్రవ్వడానికి వెళ్తారు. గోపన్న, నాగన్న, మీరు ఈ స్థలంలోనే బావి తవ్వాలి. జాగ్రత్తగా పని మొదలు పెట్టండి. నేను మీకు భోజనం ఏర్పాట్లు చూస్తాను. అలాగే సాంబయ్య గారు, మేం పని మొదలు పెడతాం. గోపన్న, నాగన్న బావి తవ్వుతూ ఉంటారు. గోపన్న పలుగుతూ తవ్వుతూ ఉంటాడు. నాగన్న పారతో మట్టి తీసి పక్కన వేస్తూ ఉంటాడు. కొంచెం లోతు తవ్విన తర్వాత గోపన్న పలుగుకి ఏదో గట్టిగా తగులుతుంది. రే నాగన్నా, కింద ఏదో గట్టిగా తగులుతోందిరా. పలుగుతో ఎంత గట్టిగా తవ్వినా నేలలో దిగడం లేదు. ఆగు, నేను చూస్తానుండు ఏముందో. నాగన్న చేతులతో మట్టి పక్కకి తీసి చూస్తాడు. అక్కడ ఏదో పాత్రలాగా కనిపిస్తుంది. గోపన్నా, ఇక్కడ ఏదో కనిపిస్తోంది. ఇలా రా, ఇద్దరం కలిసి దీన్ని బయటికి తీద్దాం. నాగన్న, గోపన్న ఇద్దరూ కలిసి అతి కష్టం మీద దాన్ని బయటికి తీస్తారు. తీసిన తర్వాత చూస్తే అవి లంకె బిందెలు. 2 బిందెల్ని ఒక తాడుతో కట్టినట్టుగా ఉన్నాయి. వెంటనే గోపన్న, రే నాగన్నా, ఇవి లంకె బిందెల్రా. అవునరా, వీట్లో బంగారం ఉంటుంది. ఏం చేద్దాం? ఏం చేయడమేంట్రా? ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ రాదు. ఎలాగైనా వీటిని మనం సొంతం చేసుకోవాలి. అప్పుడే మనం కనే కలలన్నీ నిజం చేసుకోగలుగుతాం. నిజమే అనుకో, కానీ ఇవి సాంబయ్య చూస్తే మనకి దక్కనిస్తాడా? అస్సలు మనకివ్వడ్రా.
వీటినిక్కడే మట్లో దాచిపెట్టి రాత్రి వచ్చి తీసుకుని వెళ్దాం. అంటే దొంగతనం చేద్దామంటావా? మనం ఎవరింట్లో దొంగతనం చేయడం లేదురా. మనం ఇన్నాళ్ళు ఈ నేలను నమ్ముకొని ఉన్నందుకు ఈ నేల తల్లి మనకిచ్చిన కానుక అనుకుందాం. సాంబయ్యకి ఈ విషయం తెలిస్తే మనల్ని బ్రతకనివ్వడు. మరెలా? మనకు అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. ఎలాగైనా దీన్ని మనం దక్కించుకోవాలి అని ఇద్దరూ కలిసి వాటిని మళ్ళీ భూమిలో దాచిపెట్టి సాంబయ్యకు రేపొచ్చి పని పూర్తి చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి తర్వాత ఇద్దరూ కలిసి మళ్ళీ ఆ బావి దగ్గరకు వస్తారు. నిశ్శబ్దంగా చేతులతో ఆ మట్టిని తవ్వి ఆ లంకె బిందెల్ని అతి కష్టం మీద వారింటికి తీసుకునొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత వారి వారి భార్యలను పిలిచి, రాధమ్మా, సావిత్రి, మీరు మమ్మల్ని చులకనగా చూశారు కదా, మేమేమీ చేయలేమని ఇప్పుడు చూడండి. ఏంటండి, అర్ధరాత్రి పూట ఈ బిందెలేమిటి ఇక్కడికి తెచ్చారు? ఎక్కడివి? అవి మీరు వాడుకునే మామూలు బిందెలు కాదు, మనల్ని ధనవంతుల్ని చేసే లంక బిందెలు. ఒక్కసారి చూశారంటే కళ్ళు తిరిగి పడిపోతారు. లంకె బిందెలా? ఎక్కడివి? ఈ రోజు సాంబయ్య గారి పొలంలో బావి తవ్వడానికి వెళ్ళాం కదా, అక్కడ బావి తవ్వుతూ ఉంటే భూమిలో ఇవి దొరికాయి. సాంబయ్య గారు వీటిని మీకిచ్చేశారా? ఎవరైనా బంగారాన్ని ఉచితంగా ఇస్తారా? మరెలా తెచ్చారు? సాంబయ్య గారికి తెలియకుండా వాటిని అక్కడే భూమిలో దాచిపెట్టి ఇప్పుడు వెళ్ళి తీసుకొనొచ్చాం. అంటే దొంగతనమా? మన భవిష్యత్తు బాగుపడాలంటే, మనం కన్న కలలు నెరవేరాలంటే మనకివి కావాలి. అందుకే ఎవరికీ చెప్పకుండా వీటిని మేం తీసుకొచ్చాం. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. ఇక మీదట మన కష్టాలన్నీ తీరిపోయినట్టే, మనం కన్న కలలన్నీ తీరినట్టే. మనం అనుకున్న భవంతి మనం కట్టుకోవచ్చు అని నలుగురు కలిసి వాటికున్న తొడుగుని తొలగిస్తారు. తెరిచి చూస్తే ఒక బిందె మొత్తం బంగారు నాణేలతో నిండిపోయి ఉంటుంది. మరొక బిందె మట్టితో నిండి ఉంటుంది. అరెరే, ఒక బిందె మొత్తం మట్టితో నిండిపోయిందే. ఒక బిందె మొత్తం బంగారు నాణాలతో నిండిపోయిందిరా. అంటే ఇప్పుడు మన కలలు సగం తీరినట్టా? అలా నీరు కారిపోవద్దు. వచ్చిన దాంతోనే తృప్తి చెందాలి కాని లేని దానికోసం ఆరాటపడొద్దు. సరేనని నలుగురు ఆ బిందెలోని నాణాల్ని సమానంగా పంచుకొని ఆనందపడతారు. తర్వాత రోజు ఎవరికీ సందేహం కలగకుండా గోపన్న, నాగన్న సాంబయ్య గారి బావిని పూర్తి చేసి ఇంటికొచ్చేస్తారు. ఆ బంగారు నాణాలతో వారు అనుకున్న విధంగా జీవిస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఒక భవంతిని నిర్మించుకుంటారు. అందులో వారు అనుకున్న విధంగా గదులు ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఒకరోజు సావిత్రి ఏదో పనిలో ఉండగా వారికి దొరికిన మట్టి బిందె ఇలా మాట్లాడడం మొదలు పెడుతుంది. సావిత్రి, సావిత్రి. ఎవరు నన్ను పిలిచింది? నేను సావిత్రి, మట్టి బిందెను. సావిత్రి కంగారుపడి నాగన్న, గోపన్న, రాధమ్మను పిలుస్తుంది. వారక్కడికొస్తారు. ఏవండి, ఈ మట్టి బిందె మాట్లాడుతుందండి. బిందె మాట్లాడటమేంటి? అవును గోపన్న, నేనే బిందెనే మాట్లాడుతున్నాను. నలుగురు ఆశ్చర్యంగా బిందె వైపు చూస్తూ ఉంటారు. మీకు నేలలో దొరికిన 2 బిందెల్లో ఒకటి మట్టితో, రెండోది బంగారంతో నిండినవి. బంగారాన్ని తీసుకున్నారు కాని మట్టితో నిండిన నన్ను మాత్రం అలానే వదిలేశారు. నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదనుకున్నారు కదా? బంగారంతో ఉపయోగం ఉంటుంది కానీ మట్టితో ఎటువంటి ఉపయోగం ఉంటుంది? అందుకే నన్ను కనీసం శుభ్రం చేయకుండానే వదిలేశారు. నన్ను శుభ్రం చేయండి, మీకేమివ్వాలో నాకు తెలుసు. సరేనని నలుగురు కలిసి ఆ బిందెలోని మట్టిని తీసి బిందెని శుభ్రం చేసి పెడతారు. ఇప్పుడు మీకేం కావాలో అడగండి. ఆ, ఆ, అంటే మాకేం కావాలంటే అవి నువ్వు ఇస్తావా? తప్పకుండా ఇస్తాను, అడిగి చూడు. నాకొక బిందెడు బంగారు నాణేలు కావాలి. సరే, తీసుకో. పక్కనే ఇంకో లంకె బిందె ఏర్పడుతుంది. దాన్ని చూసి గోపన్న ఆశ ఇంకా పెరుగుతుంది. ఆ, నాకు ఇంకొక బిందె నాణేలు కావాలి. నువ్వు అడిగిన కోరిక ఒకటి నేను తీర్చాను. రెండో కోరిక తీర్చాలంటే
నువ్వు నా కోరిక తీర్చాలి, తీరుస్తావా? నువ్వు నా కోరిక తీర్చినప్పుడు నీకేం కావాలో నేను తీర్చలేనా? తప్పకుండా చేస్తాను. ఏం కావాలో అడుగు. నీ భార్యను నా లోపల ఏముందో తొంగి చూడమను. రాధమ్మా, ఆ బిందెలో ఏముందో ఒకసారి లోనికి తొంగి చూడు. రాధమ్మ బిందెలో తలపెట్టి చూసింది. అమాంతం బిందె రాధమ్మను మింగేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి, తనని అలా మింగేశావు? తనని బయటికి పంపించు. నేను లోనికి మాత్రమే తీసుకోగలను. నీ భార్యని పంపించు, తనని బయటికి తీసుకొని వస్తుంది. సావిత్రి, రాధమ్మని బయటికి తీసుకురా, వెళ్ళు. సావిత్రి బిందె దగ్గరికెళ్ళి లోనికి తొంగి చూస్తుంది. బిందె సావిత్రిని కూడా అమాంతం మింగేస్తుంది. అదేంటి, మా వాళ్ళని అలా మింగేశావు? మర్యాదగా చెప్తున్నాను, మా వాళ్ళని మాకిచ్చేయి. మీ వాళ్లను మీకివ్వాలంటే మీరు నన్ను మా వాళ్ల దగ్గరికి పంపించండి. మీ వాళ్ళెవరు? ఎక్కడున్నారు? మేమెలా పంపించాలి? నన్ను బంగారు నాణేలతో నిండిన నా సోదరుణ్ణి మీరు భూమిలో నుంచి తవ్వి ఇక్కడికి తీసుకొని వచ్చారు. మరల మమ్మల్ని తీసిన చోటికి పంపించండి. అప్పుడే మీ వాళ్లను మీకు తిరిగి అప్పగిస్తాను. అదెలా కుదురుతుంది? బంగారు నాణేలు మాకు దొరికాయి, మేమివ్వం. మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. మనిషికి అత్యాశ ఉండడం ప్రమాదకరం. మీరు అత్యాశతో సాంబయ్యకు చెందవలసిన మమ్మల్ని తీసుకొచ్చి తప్పు చేశారు కనుక మీ వాళ్ళని నేను తీసుకుపోయాను. మీకు మీ వాళ్ళు కావాలంటే నాతో పాటు నా సోదరుణ్ణి కూడా తీసించోటే పెట్టేయండి. నువ్వే దేవుడివో తెలియదు కాని మాకు బుద్ధొచ్చేలా చేశావు. అత్యాశకు పోయి మేం చేసిన పనికి మాకు సరైన గుణపాఠం నేర్పావు. మిమ్మల్ని మీరు చెప్పిన చోటికి చేరుస్తాం. మా భార్యల్ని మా వద్దకు పంపించండి. సదా మీకు రుణపడి ఉంటాం. మేం చేసిన తప్పుని మన్నించండి అని నాగన్న గోపన్నలు బిందెకు నమస్కారం చేస్తూ వేడుకుంటారు. వెంటనే ఆ బిందెలో మట్టిని నింపి వారు పంచుకున్న బంగారు నాణేల్ని తీసుకొచ్చి మరొక బిందెలో వేసి 2 బిందెల్ని కలిపి వాటినెక్కడ్నించి తీశారో అక్కడ, అంటే సాంబయ్య గారి పొలంలో ఉన్న బావిలో యథాస్థానంలో పెట్టేస్తారు. అలా పెట్టి ఇంటికొచ్చేసరికి వారు నిర్మించుకున్న భవంతి మాయమైపోయి పాత ఇల్లు ఏర్పడుతుంది. ఇంట్లో నుంచి వారి భార్యలు వారికి ఎదురొస్తారు. రాధమ్మా, సావిత్రి, మీరొచ్చేశారా? మనం అత్యాశకు పోయి చేసిన తప్పుకి సరైన గుణపాఠం నేర్చుకున్నాం. ఇక మీదట కష్టపడి మాత్రమే సంపాదించాలి. తొందరపడి తెలిసైనా తెలియకైనా తప్పు చేయకూడదు. చేస్తే శిక్ష తప్పదు అని తెలుసుకున్నాం. ఆ రోజు నుంచి వారు ప్రతిరోజు పనిచేస్తూ కష్టపడి శ్రమిస్తూ వచ్చిన దాంతో సంతృప్తి చెందుతూ వారి జీవనాన్ని సాగించడం ప్రారంభించారు. వేములపల్లి అనే చిన్న గ్రామంలో రమణ, ఆయన భార్య కామేశ్వరి, వాళ్ల 2 పిల్లలు సుధీర్, సుమతి నివసించేవారు. ఊరి చివర్న ఒక చిన్న గుడిసెలో ముసలమ్మ 65 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉండేది. ముసలమ్మ ఊర్లో తన జీవిత అనుభవాలతో పిల్లలకు కథలు చెప్పేది. ఒక సాయంత్రం ఊరి పెద్ద మామిడి చెట్టు కింద ముసలమ్మ కథ చెప్పడానికి కూర్చుంది. సుధీర్, సుమతి, వాళ్ల స్నేహితులు రాము, లీల ఆమె చుట్టూ చేరారు. అవ్వా, ఈరోజు ఏ కథ చెప్తావు? రాజుల కథ, దొంగల కథ? ఈరోజు నీకు నిజాయితీ గురించి ఒక కథ చెప్తాను సుధీర్. కానీ ఆ కథ విన్న తరువాత నువ్వు నీ జీవితంలో నిజం మాట్లాడతావని ఒట్టు పెట్టుకోవాలి. అవ్వా, సుధీర్ అన్నయ్య ఎప్పుడూ అబద్ధాలు చెప్తాడు. నిన్న బళ్ళో మాస్టర్ కూడా అబద్ధం చెప్పాడు. అదొక్కసారి జరిగింది. సుమతి, నువ్వెందుకు అందరి ముందు అన్నీ చెప్తూ ఉంటావు? అవునవ్వా, సుధీర్ అన్నయ్య అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఈ కథతో అతను మారతాడో లేదో చూద్దాం. సరే పిల్లలు, కథ మొదలు పెడదాం. ఒక ఊర్లో ఒక చిన్న కుర్రాడు ఉండేవాడు. అతనెప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు. ఒకరోజు అతని అబద్ధం వల్ల ఊరంతా ఇబ్బంది పడింది అంటూ ముసలమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. ఆ కథలో అబద్ధం చెప్పిన కుర్రాడు చివరికి తన తప్పు తెలుసుకొని నిజాయితీగా మారిన విధానాన్ని ఆమె వివరించింది.
కాని సుధీర్లో మాత్రం ఏ మార్పు లేదు. తర్వాత రోజు సుధీర్ మాస్టర్ ఇచ్చిన లెక్కలు పూర్తి చేయకుండా బడికి వెళ్తాడు. సుధీర్, నిన్న ఇచ్చిన లెక్కలు పూర్తి చేశావా? ఇంటికి వెళ్ళిన తర్వాత చేయమన్నాను కదా. మాస్టారు, నేను లెక్కలు చేశాను కానీ పుస్తకం ఇంట్లో మర్చిపోయాను. అవునా? ఇది నువ్వు రెండోసారి చెప్తున్న అబద్ధం. సరే, రేపు పుస్తకం తెస్తావని అనుకుంటున్నాను. నన్ను నమ్మండి మాస్టారు, నేను ఖచ్చితంగా రేపు పుస్తకం తీసుకొని వస్తాను. సరే, ఇక కూర్చో అని అనడంతో సుధీర్ తప్పించుకున్నానని సంతోషించాడు. కాని సుమతి, రాము అతని అబద్ధాన్ని చూశారు. బడయిన తర్వాత వాళ్ళు సుధీర్తో మాట్లాడారు. అన్నయ్య, నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పావు. ముసలమ్మ అవ్వ కథ విన్నాక కూడా నువ్వు మారలేదు కదా. సుధీర్, ఇలా అబద్ధాలు చెప్తే ఒకరోజు నువ్వు పెద్ద ఇబ్బందిలో పడతావు. మాస్టర్ గారికి నిజం చెప్పుంటే ఏమై ఉండేది కాదు కదా. నీకెందుకురా, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అబద్ధం చెప్పడం వల్ల నాకే ఇబ్బంది రాలేదు. అది కాదన్నయ్య, నీ మంచి కోసమే కదా చెప్తున్నాము, వినొచ్చు కదా. అవును సుధీర్, నేను మీ మాటలు విన్ను. ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి. ఉండు, నీ సంగతి నాన్నతో చెప్తా వెళ్ళి చెప్పుకోపో, నాకేం భయం లేదు అని చెప్పి సుధీర్ వాళ్ళ మాటల్ని పట్టించుకోలేదు. రోజులు గడుస్తూ ఉంటాయి, కాని సుధీర్లో మాత్రం ఏ మార్పు లేదు. ఒకరోజు వారి బళ్ళో పేద పిల్లల కోసం డబ్బులు సమకూర్చడానికి ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. అక్కడికి ఊరి వ్యాపారి గోపాలరావు వస్తాడు. సుధీర్, ఈ బొమ్మలు నువ్వు చేశావా? బాగున్నాయి. ఒకటెంత? అవును బాబాయ్, ఒక్క బొమ్మ 50 రూపాయలు. ఇవి నేను స్వయంగా చేశాను. అబ్బో, తక్కువే, కాని బొమ్మలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ఒక 5 ఇవ్వు. సరే బాబాయ్, ఇదిగోండి, తీసుకోండి అని చెప్తాడు. కాని నిజానికి సుధీర్ ఆ బొమ్మల్ని పక్కూరి సంత నుంచి కొనుక్కొనొచ్చాడు. సుమతి ఈ అబద్ధాన్ని గమనించింది. సుధీర్ని పక్కకి తీసుకెళ్లి, అన్నయ్య, నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పావు. ఆ బొమ్మలు నువ్వు చేయలేదు కదా. సుమతి, నువ్వు నోరు మూసుకో. ఇలా చెప్తేనే ఎక్కువ డబ్బొస్తుంది. నీకేం నష్టం? అదేంటన్నయ్య, ఒకళ్ళ కష్టాన్ని నీదని చెప్పుకోవడం చాలా తప్పు కదా. ఇదిగో, నువ్వు నా విషయాల్లో జోక్యం చేసుకోకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో సుమతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని ప్రదర్శన అయిపోయే సమయానికి గోపాలరావుకి అసలు విషయం తెలుస్తుంది. ఎంత ధైర్యం సుధీర్! ఇవి నువ్వు చేసిన బొమ్మలు కాదు కదా. నన్నే మోసం చేస్తావా? బాబాయ్, అది నేను అలా చెప్పలేదు. నోర్మోయ్, ఇప్పటికే చాలా చెప్పావు కాకమ్మ కబుర్లు. నా డబ్బు నాకు తిరిగివ్వు. బాబాయ్, నా దగ్గర లేవు. అన్నయ్య, ఇప్పటికైనా నిజం చెప్పు, తప్పొప్పుకో అన్నయ్య. ఏహే, నువ్వొకదానివి. నోరు మూసుకో, నేను చూసుకుంటాను కదా. అది కాదన్నయ్య, విషయాన్ని పెద్ద చేకు. రేయ్, నా డబ్బులు నాకివ్వు అంటే అలా స్తంభంలా నించుంటావేంట్రా? బాబాయ్, నా మాట వినండి. ఇప్పుడు ఎవరు చేస్తే ఏంటి? అవి బావున్నాయి కదా. నీ సంగతి ఇలా కాదు, ఉండు చెప్తా అని గోపాలరావు కోపంతో ఊరి పెద్ద రాఘవయ్య దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్తాడు. సుధీర్ అబద్ధం ఊరంతా తెలిసిపోయింది. రమణ, కామేశ్వరి ఈ విషయం తెలుసుకొని సిగ్గుపడ్డారు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో, సుధీర్, నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నీ వల్ల మన ఇంటి గౌరవం దెబ్బతింది. నాన్న, నాకెక్కువ డబ్బొస్తుందని అలా చెప్పాను. నాకు తప్పనిపించలేదు. సుధీర్, అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అది నమ్మకాన్ని నాశనం చేస్తుందిరా. నువ్విలా చేస్తే ఊరు మనల్ని ఎలా నమ్ముతుంది చెప్పు? అమ్మా, ముసలమ్మవ్వ కథలో కూడా ఇలాంటి విషయమే చెప్పింది. అన్నయ్య కథ నమ్మలేదు. అది కాదమ్మా, ఇందులో అసలు తప్పే ఉందో నాకు అర్థం కావడం లేదు. ఊరుకో సుధీర్, నీకంటే చిన్నపిల్ల. దీన్ని చూసి నేర్చుకో ఎలా ఉండాలో. ఇప్పుడు దాంతో నన్నెందుకు పోలుస్తున్నావు? దానికంటే నాకే ఎక్కువ తెలుసు. అందుకే ఊరందర్లో మన పరువు తీసావా సుధీర్ నువ్వు? అమ్మా, అన్నయ్యని ఏమీ అనకండి. ఏదో తెలియక చేశాడు. చూసావా, అదింకా నీకే వంత పలుకుతోంది. అసలు ఇదంతా ఎందుకు? ఎందుకు మీరందరూ నా మీద ఇలా కోప్పడుతున్నారు? నేనేం చేశానని?
చేసిందంతా చేసి ఏం చేశాను అని అడుగుతున్నావేంటి సుధీర్? బళ్ళో చెప్పిన పాఠాలు చదవ్వు, ప్రదర్శనలో ఇలా చేశావు. ఇంకా మాకు ఎన్ని అబద్ధాలు చెప్తావో ఏంటో. నీకేం చెప్పలేదమ్మా నేను. ఇలా కాదు గాని సరే, రేపు నువ్వు ముసలమ్మవ్వ దగ్గరికి వెళ్ళి నీ తప్పు ఒప్పుకో. ఆమె నీకేదైనా గుణపాఠం నేర్పుతుంది. కానీ నాన్నా, ఇక నువ్వు నాకేం చెప్పొద్దురా, నేను చెప్పించేయి అని చెప్పడంతో సుధీర్ బాధపడ్డాడు. కాని తన తప్పు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు సుధీర్ ముసలమ్మ గుడికి వెళ్ళాడు. ఆమె గుమ్మంలో కూర్చునుంది. అవ్వా, నేనొక తప్పు చేశాను. బడిలో జరిగిన ప్రదర్శనలో అబద్ధం చెప్పి గోపాలరావు బాబాయిని మోసం చేశాను. సుధీర్, నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం మంచి విషయం. అబద్ధం చెప్పడం సులభం, కాని నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. కానీ అవ్వా, అబద్ధం చెప్పడం వల్ల నాకు ఎక్కువ డబ్బొచ్చింది. అది తప్పెలా అవుతుంది? సుధీర్, అబద్ధం చిన్న లాభం ఇస్తుంది, కాని నీ నమ్మకాన్ని, గౌరవాన్ని తీసేస్తుంది. నువ్వు గోపాలరావుని మోసం చేశావు. ఇప్పుడు ఊరంతా నిన్నెలా నమ్ముతుంది? నిజాయితీ ఒక విత్తనం లాంటిది. దాన్ని నాటితే పెద్ద చెట్టవుతుంది. అవ్వా, నేనిప్పుడు ఏం చేయాలి? గోపాలరావు బాబాయ్ నన్ను క్షమించడు. వెళ్ళి అతని దగ్గర నీ తప్పొప్పుకో. నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి డబ్బు తిరిగివ్వు. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది సుధీర్. సుధీర్ ముసలమ్మ మాటల్ని గుండెల్లో పెట్టుకున్నాడు. ఆ రోజు సాయంత్రం సుధీర్ గోపాలరావు ఇంటికి వెళ్ళాడు. సుమతి, రాము, లీలా కూడా అతనితో వచ్చారు. ఏంట్రా ఇలా వచ్చారు? మళ్ళీ ఏం కట్టుకథలు అల్లుదావని? బాబాయ్, నేను మిమ్మల్ని మోసం చేశాను. ఆ బొమ్మలు నేను చేయలేదు. ఇదిగో మీ డబ్బు తిరిగి ఇస్తున్నాను. నన్ను క్షమించండి. ఏంట్రా సుధీర్, నువ్వు నిజం చెప్తున్నావా? అవును బాబాయ్, అన్నయ్య తన తప్పు తెలుసుకున్నాడు. సరే సుధీర్, నిజం చెప్పడానికి ధైర్యం చేశావు. నీ తప్పు ఒప్పుకోవడం చూస్తే నువ్వు మారావని నాకు అర్థం అవుతోంది. సరే సరే, నిన్ను క్షమించేశానులే. బాబాయ్, సుధీర్ అన్నయ్య ముసలమ్మ అవ్వ దగ్గర నిజాయితీ గురించి నేర్చుకున్నాడు. ఇప్పుడతను అబద్ధాలు చెప్పడు చాలా మంచిదైతే అని గోపాలరావు సుధీర్ని మెచ్చుకున్నాడు. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. వారం తర్వాత ఊరి పెద్ద రాఘవయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ముసలమ్మ, రమణ, కామేశ్వరి, సుధీర్, సుమతి, గోపాలరావు అందరూ హాజరయ్యారు. రాఘవయ్య ఇలా అన్నారు. సుధీర్, నువ్వు చిన్న తప్పు చేసినా నిజాయితీతో దాన్ని సరిదిద్దుకున్నావు. ముసలమ్మ నీకు గొప్ప గుణపాఠం నేర్పింది. పెద్దయ్యా, సుధీర్ లాంటి పిల్లలు నిజాయితీ నేర్చుకుంటే మన ఊరెప్పుడూ గొప్పగా ఉంటుంది. అవ్వా, నీ కథ నన్ను మార్చింది. ఇక నుంచి నేనెప్పుడూ నిజమే మాట్లాడతాను. అవ్వా, నువ్వు మా సుధీర్ని మార్చావు. నీకు ధన్యవాదాలు. అవ్వా, రేపు నువ్వు మాకు మరో కథ చెప్పాలి. ఈసారి ధైర్యం గురించి చెప్పు. సరే, ముసలమ్మ నవ్వుతూ సరే అనింది. ఊరు సుధీర్ని మెచ్చుకుంది. ఆ రోజు నుంచి సుధీర్ అబద్ధాలు మానేసి నిజాయితీగా జీవించడం మొదలుపెట్టాడు. ముసలమ్మ రోజు పిల్లలకు కొత్త కథలు చెప్పేది. ఊరి పిల్లలు ముసలమ్మను కథల అమ్మమ్మ అని పిలిచేవారు. ఒకరోజు సుధీర్, సుమతి ముసలమ్మ గుడిసెకు వెళ్లారు. అవ్వా, నీ కథలు నన్ను బాగా మార్చాయి. ఈరోజు బళ్ళు మా మాస్టారు నన్ను నిజాయితీగా ఉన్నందుకు మెచ్చుకున్నారు తెలుసా? అవునవ్వా, నువ్వు మాకు గొప్ప గురువువి. నీ కథలు వింటే మేం చాలా నేర్చుకుంటాం. పిల్లలు, నిజాయితీ, మంచితనం ఎప్పుడూ మిమ్మల్ని గెలిపిస్తాయి. నా కథలు మీకు ఈ గుణపాఠాలు నేర్పించడానికే. నువ్వు ఈ ఊర్లో ఉండడం మా అదృష్టమవ్వా. అవునవ్వా, అసలు నీకిన్ని కథలు ఎలా తెలుసు? నీకెవరు చెప్పారు ఇన్ని మంచి కథలు? నాకు మీ వయసులో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పింది. మరికొన్ని నా ఇన్నేళ్ల జీవిత అనుభవాలు కథలుగా మార్చి మీకు చెబుతున్నాను, అంతే. అవునా? అయితే పెద్దయ్యాక మేం కూడా నీలా అందరికీ కథలు చెప్తాం. చాలా మంచి ఆలోచన నాయనా. మనం వెళ్లే దారిలో తప్పొప్పులను సరిచేసుకుంటూ మన వెనుక వచ్చేవారికి మంచి మార్గాన్ని తెలియచేయడం
మన బాధ్యత. సరే అవ్వా, ఇకపై సుమతితో పాటు నేను కూడా రోజు నీ దగ్గరకొస్తాను. తప్పకుండా రావాలి సుధీర్ అని చెప్తుంది ముసలమ్మ. అలా గ్రామంలో ముసలమ్మ కథలు చెప్పుకుంటూ ఉండేవారు. నిజాయితీ, ధైర్యం, మంచితనం జీవితంలో ఎలా గెలుపునిస్తాయో ఆ కథలు నేర్పుతాయి.